పశువులు ముందు వసంత ఋతువులో హింకారం, వసంత హింకారం, గ్రీష్మము ప్రస్తావము, ఉద్గీతం వర్షకాలం, వర్ష ఋతువు, శరదృతు ప్రతిహారము, హేమంతం శిశిరం, నిధనం. హింకారం అంటే మేకపోతు, ప్రస్తావం గొర్రె, అజాహింకారో గుర్రం అంటే ప్రారంభించడం. గావా ఉద్గీతం, ఆవులు ఉద్గీతం. అశ్వ ప్రతిహారం, గుర్రాలు ప్రతిహారం. నిధనం పురుషుడు. నిధనం అంటే ముగించటమే కదా గురూజీ. పురుషుడు ఇక్కడ పశువుల గురించి చెప్పినది కాబట్టి చివరికి మనిషే ముగింపు అన్నమాట. నిధనం, పురుషుడు నిధనం. ఈ విషయంలో ఇంకా ఈ సూర్య ఉదయ ఉషకాలంలో హింకారము ఇది సప్తవిధ, అది సప్తవిధ సామోపాసన. సప్తవిధములో హింకారం, ప్రస్తావము, ఆది ముందు ఇవి రాసుకుంటే ఈ క్రమం రాసుకోవాలి. హింకారం ప్రస్తావం తర్వాత ఆది అవుతుంది. ప్రస్తావం తర్వాత ఉద్గీతం, ప్రతిహారం తర్వాత ఉపద్రవం. చివరికి నిధనం. హుం ప్ర ఆ ఉత్ ప్రతి ఉప ని, వీటికి అర్థం ఉంది. ఈ మంత్రాలు, ఈ శబ్దాలు వస్తాయి. హుం అంటే అది హింకారం అనుకోవాలి. మంత్రాల్లో ఈ అక్షరాలు వస్తాయి. ప్రా అంటే అది ప్రస్తావం అని, ఆ అంటే ఆది అని, ఉత్ అంటే ఉద్గీతం అని, ప్రతి అంటే ప్రతిహారం అని, ఉప అంటే ఉపద్రవం అని, ని అంటే నిధనం అని. మంత్రాలు అక్షరాలను వచ్చినప్పుడు ఈ రకంగా మనం వెంటనే మనకు స్ఫురించాలి. సప్తవిధ సమాపాసన, సూర్యోపాసన అన్నమాట. సప్తవిధ సమాపాసన సూర్యోపాసన. సూర్యకిరణం 7 రంగులు ఉంటాయి, 7 రకాలు. అవి సప్తవిధ సమాపాసనలో దానికి సంబంధం. 7 రంగులకు సంబంధం కూడా ఉంది. మనం అది VIBGYOR రాసుకుంటే 7 రంగులు వస్తాయి. వి అంటే వైలెట్ అని, ఐ అంటే ఇండిగో అని, బి అంటే బ్లూ అని, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. విబ్జిఆర్, కొంత విబ్జిఆర్ కూడా ఉంటుంది. దీన్ని వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ రంగులకు సప్తవిధ సమాపాసన సంబంధం. సూర్యోపాసన. ఉషకాలం హింకారం, ప్రస్తావం సూర్యోదయం చేసేటప్పుడు. సూర్యకిరణాలు వచ్చే వేళ అది ఆది అవుతుంది. సూర్యోదయం అనేటప్పుడు వెంటనే కిరణాలు రావు, కిరణాలు వచ్చే టైం అది ఆది అవుతుంది. ఉషకాలం హింకారం అయితే ప్రస్తావం సూర్యోదయం. హింకారం ఉషకాలం, ప్రస్తావం సూర్యోదయం, ఆది సూర్యకిరణాలు వచ్చే వేళ, అంటే పక్షులు ఆకాశం ఎగిరే సమయం. అది ఉద్గీతం మధ్యాహ్న సూర్యుడు, అది దేవతల కాలం. ప్రతిహారం మధ్యాహ్నం తర్వాత, అంటే సాయంత్రం కంటే ముందు అనమాట. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం, ఆ మధ్యలో. మధ్యాహ్నం ఏంటి గురుజీ? ప్రతిహారం మధ్యాహ్నం తర్వాత. మధ్యాహ్నం అది ఉద్గీతం. అదే మధ్యాహ్నం అడుగుతుంది. ఉద్గీతం మధ్యాహ్నం, ఎప్పుడు కానీ మధ్యాహ్నం ఉద్గీతం. అది ఎండ ఎక్కువ సమయం. ఎప్పుడు శిఖరాగ్రం, ఏది శిఖరం అంటామో, ఎక్కువ ఎత్తు లేదా ఎక్కువ
అది ఉద్గీతం. సాయంత్రం మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం కంటే ముందు మధ్యాహ్నం తర్వాత ప్రతిహారం. దాన్ని అపరాహ్నం అంటారు. అపరాహ్న సమయం, అపరాహ్న వేళ. అది దేవతల కాలమా? మధ్యాహ్నం దేవతల కాలం. మధ్యాహ్నమే దేవతల కాలం. ఈ ప్రతిహారం మధ్యాహ్నం తర్వాత ఏదైతే అపరాహ్నం ఉందో అది గర్భస్థ శిశువు, గర్భస్థ జీవుడు. అప్పుడు ఇబ్బంది ఉంటుంది. అపరాహ్నం అంటే సాయంత్రం కంటే ముందు, ఆ మధ్యలో సాయంత్రం వరకు కూడా. ఇక సాయంకాలం అది ఉపద్రవం. చీకటి ముందు, కొద్ది ముందు, సూర్యాస్తమయం కంటే ముందు అడవిలో జంతువులు వాటి స్థావరాలకు వెళుతుంటాయి. ఆకర్షణ పక్షులు కూడా వీటిలోకి వస్తుంటాయి. ఆ సమయం ఉపద్రవం. అది చివరికి 7వది నిధనం, సూర్యాస్తమయం. అదే నిధనం, అదే చివరి మరణం. నిధనం అంటే చివరి మరణం కావాలి. సూర్యాస్తమయం చివరి మరణం. సూర్యాస్తమయం అంటే ఇక్కడ మళ్ళీ సూర్యుడు మళ్ళీ వస్తాడు తెల్లవారి, కానీ మళ్ళీ మనం రాకూడదు. రాకూడదు. అవును, సూర్యుడు మళ్ళా వస్తాడు, కానీ మళ్ళా మనం రాకూడదు. ఇది సప్తవిధ సామగానం. సూర్యునికి సంబంధం, సూర్యకిరణ సంబంధం, మనిషికి సంబంధం, పశువులకు సంబంధం. ధన్యవాదాలు గురూజీ. ఇది రాసుకోండి, VIBGYOR రాసుకోండి. 7 రంగులు, 7 కిరణాలకు ఇది సంబంధం ఉంది. మళ్ళీ హింకారము, ప్రస్తావము, ఆది, ఉద్గీతము, ప్రతిహారము, తర్వాత ఉపద్రవము, నిధనం. ఈ రంగులకు దీనికి సంబంధం ఉంది. సరిగమ పదని ఈ సప్త స్వరాలకు కూడా సంబంధం ఉంది. సూర్యకిరణాలకు సప్త స్వరాలకు సంబంధం. స్వరమన్నా సూర్య అని ఒకే అర్థం వస్తుంది. రెండిటికి ధాతు ఒకటే. సూర్య స్వర. స్వాహ అంటే సుఖం అనే అర్థం కూడా వస్తుంది. సుఖాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, అది కూడా స్వాహ. స్వ అంటే జరిగేవాడు, శ్రీగతవు. స్వ అంటే దాని అర్థం సుఖం అనే అర్థం కూడా ఉంది. స్వర్గంలో కూడా అదే, స్వర్గం అంటే కూడా అదే అర్థం. మళ్ళీ స్వాహ స్వర్గం, స్వహగా, స్వహగా విసర్గ పోయి రావుతుంది స్వర్గ. స్వర్గము, సూర్యుడు, వీటి సంబంధం ఉంది. స్వరానికి సంబంధం ఉంది. స్వరము, సూర్యుడు, స్వర్గం. సంగీతంతో స్వర్గం. సంగీతం అంటే అందరికి బాగా అనిపిస్తుంది. సంగీతం సుఖాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. సంగీతం ఉపాసనకు సాధనం. వైదిక సంగీతం అసలైన సాధనం సామగానమే. జీవితం కూడా సామగానం లాగా ఉండాలి. ఈ సప్తవిధ సామోపాసన లేదా పంచవిధ సామోపాసన అర్థం చేసుకుంటే జీవితం అలా ఉండాలి, అలా ఉంచుకొని ప్రయత్నం చేయాలి. ఇంకా ప్రశ్నలు, సందేహాలు? గురూజీ చెప్పండి. ఇది వసంత ఋతువులో కఫ ప్రవృత్తి పెరుగుతుంటారు కదా, దానికి హ్రీంకారం అని చెప్పి. గ్రీష్మ ఋతువుకు పిత్తం పెరుగుతుందన్నారు. అంటే ప్రారంభం అవుతుంది ఎండాకాలంలో, పైత్యం మెరుగా ప్రారంభం అవుతుందంట. ఋతువులో ఈ మొత్తం చాలా ఎక్కువ కఫం ఎక్కువ ఉంటుంది వసంత ఋతువులో. ఎండాకాలం కొద్దిగా దగ్గర కఫం నివారణ అవుతుంది ఎండాకాలంలో. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పిత్తం పెరుగుతుంది గ్రీష్మ ఋతువులో. గ్రీష్మ ఋతువు అంటే 2 నెలలు కదా, 2 మాసం. అటు మాసంలో అంటే చైత్ర, వైశాఖం, జ్యేష్ఠ మాసంలో కఫం తగ్గుతుంది. కఫం తగ్గుతూ పిత్తం పెరుగుతుంది, అంటే వేడి పెరుగుతుంది, పైత్యం పెరుగుతుంది. మరి వాతం ఎప్పుడు పెరుగుతుంది? తర్వాత అంటే వర్ష ఋతువు ముగింపులో, వర్షం ముగింపు టైంలో అప్పుడు వాతం పెరుగుతుంది. ఆ వాతం శరద్ ఋతువులో కూడా ఉంటుంది. వాత ప్రకోపం
శరద్ ఋతువు చివరిలో ఉంటుంది, అంటే హేమంత్ ఋతువు వరకు ఉంటుంది అది ప్రకోపం. ఉమ్. అంటే వీటికి ఇది ఆవుల్లాగా మకారంతో చేయడం అనేవి వాత ప్రవృత్తికి ఇది నివారణ. హింకారం, ఇది రాసుకోవాలి. హింకారం ప్రస్తావం ఏతుందో అవి రాసుకోవాలి. హింకారం, ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, నిధనం రాసుకుంటే అర్థమైపోతుంది. ఉమ్, అంటే ముగింపు. ఆ ముగింపు హేమంత్ ఋతువులో, హేమంత్ శిశిరంలో ముగింపు బాగా ఉండాలి అనమాట. ఎక్కువ గట్టిగా అరవకూడదని. ఉమ్, హేమంత్ శిశిరంలో ఓ అని గట్టిగా ఉచ్చేస్వరం ఉండకూడదు, ఉద్గీతం ఉండకూడదు. అలా అప్పుడు రాదు కూడా. అంటే వణుకు ఉంటుంది, చలి ఉంటుంది, ఉమ్, మనకు తెలియకుండా ఇవన్నీ చేస్తాం. నిజానికి ఈ ఋతులో మనకు తెలియకుండా ఇవన్నీ చేస్తుంటాం. మనం గమనించట్లేదు కానీ ఈ ఇంకారం చేస్తుంది. ఎలాగో వసంతలో కఫం పెరుగుతుంది, కఫం పెరుగుతుంది తప్పకుండా అనేస్తాం, తెలియకుండా మాటలు కూడా ఇస్తాం, మాట్లాడుతున్నప్పుడు కఫం అనేస్తాం. తెలియకుండా అన్ని చేస్తున్నాం కానీ గమనించట్లేదు మనం ఈ క్రమంలో ఉంటుందని. దాన్ని తెలుసుకుంటే ఇప్పుడు చేయాలి. అదే ఎక్కువ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు వసంత ఋతు ఇప్పుడు కూడా కఫం ఉంటుంది మనకు కూడా, సమానంగా ఉంటుంది, మధ్యాహ్నం తగ్గిపోతుంది మళ్ళీ. అలా మధ్యాహ్నం ఉద్గీతం వచ్చేస్తుంది. అలా గురూజీ, వాత ప్రకోపం అంటే కీళ్ళ నొప్పులు ఇవేనా? వాత సమస్య అన్ని కూడా, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, పట్టుకోవడం చేయడం ఇవన్నీ వస్తాయి. దాంట్లో రకరకాల వాత రోగాలు 80 రకాలు. ముఖ్యంగా వాత రోగాలు 80 రకాలు ఉంటాయి. అన్నిటికంటే భయంకరమైన రోగాలు వాత రోగాలే. సంపవాతం అందులోనే వస్తుంది. కొందరు కన్ను కొట్టుకుంటుంటది. పక్షవాతం కూడా వాత రోగమే. అలా ఎన్నో రోగాలు ఉంటాయి. కళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు కాకుండా వణుకులు వస్తాయి, కంపనం కూడా వస్తుంది. కొందరు చేతులు వణుకుతుంటాయి, కొందరు నోరు వణుకుతుంది, కొందరు మెడ వణుకుతుంది, కన్ను కొట్టుకుంటుంది కొందరికి. అలా అన్ని వాత రోగాలు, ఎన్నో రకాలు ఉంటాయి వాత రోగాలు. అంటే ఇవన్నిటి కూడా ఈ ఉద్గీతమే. ఉద్గీతం కాదు, వాత రోగాలకు ఉద్గీతం కాదు కదా. వాత ప్రకోపానికి పిత్తం, అది పిత్తము వాత రెండు ఉన్నప్పుడు ఉద్గీతం. అది వర్ష ఋతువు కదా. ఉద్గీతం వర్ష ఋతువు సంబంధం. వర్ష ఋతువులో రెండు ఉంటాయి, పిత్తం కూడా పెరుగుతుంటుంది, వాతం కూడా వస్తుంటుంది. ఆ టైం అప్పుడు ఉద్గీతం చేస్తే పిత్తం వాతం రెండు అవుతుంది. మళ్ళీ అటు ఒకటే చేస్తే కుదరదు. ఇప్పుడు ఏది కూడా సంధి ఉంటుందమ్మా. మొత్తం వెంటనే వాతం రావడం, వెంటనే పిత్తం రావడం, వెంటనే కఫం రావడం ఉండదు. కొద్ది కొద్ది పెరుగుతూ అది ప్రకోపం అంటే ఎక్కువ స్థాయికి వస్తుంది అనమాట. తగ్గుతుంది. దాని ఉపశమనం కూడా అంటారు, వాత ఉపశమనం తగ్గించడం కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి పెరుగుతుంది. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు ఏం జరుగుతుంది, కఫము తగ్గుతుంది నిజానికి. ఇప్పుడు ఈ వసంతం అవుతుంది కదా, తగ్గుతుంది. ఇప్పుడు ప్రకోపం అయిపోయింది, ప్రకోపం అయిపోయింది. చైత్రం వైశాఖం ఈ మధ్యలో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఏంటిది, పౌర్ణమి కదా ఉంటుంది. పౌర్ణమి తగ్గుతుంది. పౌర్ణం తర్వాత ఈ కఫం ప్రకోపం తగ్గుతుంది. కఫం తగ్గుతూ జ్యేష్ఠ మాసంలో పూర్తి తగ్గిపోతుంది, పిత్తం మీద పెరుగుతుంది. అది వస్తుంది. ఇప్పుడు వాంతులు ఎప్పుడైతే, వర్షకాలం ఎక్కువ వాంతులు అయితే గమనించండి. వాంతులు కూడా ఎప్పుడైతే వర్షకాలంలో అయితే వస్తాయి, జీర్ణశక్తి సరిగా ఉండదు, అది పిత్తం అన్నమాట. ఉద్గీతం చేయాలి అప్పుడు. అంటే కేవలం ఒకటే చేయడం కాదు. అంటే ఇప్పుడు వర్ష ఋతు కాబట్టి అది చేయాలి, ఇది వసంత కాబట్టి కేవలం హింకారం చేయాలి, గ్రీష్మ ఋతువు కాబట్టి ప్రస్తావం చేయాలి అని కాదు. అన్ని చేస్తున్నారు కానీ ఎక్కువ అది చేయాలి. ఉద్గీతం వర్షకాలం ఎక్కువ చేయాలి, ఇప్పుడు హింకారం ఎక్కువ చేయాలి. ఇప్పుడు కూడా ఓంకారం చేయొచ్చు, ఇప్పుడు కూడా ప్రస్తావం, ఉద్గీతం అన్ని చేయొచ్చు, చేయాలి. మీరు చేసి చూడండి, ఒక 2-3 నిమిషాలు గొంతు మారిపోతుంది. హింకారం ఎక్కువ చేయండి, ఇప్పుడు ఇంకా తక్కువ చేయండి. మరి ఎండాకాలం ఎక్కువ చేయండి, వర్షకాలం ఉద్గీతం ఎక్కువ చేయండి. అలా ఓంకారం చేస్తూనే ఉండాలి కానీ అది ఆ స్థాయి ఇచ్చినప్పుడు అది ఎక్కువ చేయాలి. ప్రయోగం చేయండి, తెలుస్తుంది. నేను చేసి చూసినాను, నాకైతే లాభం జరిగింది, నాకైతే రిజల్ట్ వచ్చింది. ఇది ఇంకొకటి గురించి, శిశిర ఋతువు లోపల అప్పుడు మౌనంగా ఓంకారం చేయడం కదా. ఓంకారం అన్ని చేస్తామమ్మా, అది ఎక్కువ చేస్తాం. అని ముగింపు ఎక్కువ చేస్తాం, నిజానం ఎక్కువ చేస్తాం. హేమంతం శిశిరం ఒకటే. ఋతువుల నిజానికి ఋతువులు 5 వాస్తవానికి. కాలాన్ని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి హేమంతం శిశిరం రెండు ఒకలాగా ఉంటాయి. అప్పుడు కూడా చలి ఉంటుంది.
శిశిరము కూడా ఉంది. హేమంతం శిశిరము వాతావరణ స్థితి సేమ్ ఉంటుంది. కొద్దిగా శిశిరంలో ఆకులు రాలుతుంటాయి ఎక్కువ. అన్ని చేయాలి కానీ ఆ ఋతువులో ఎక్కువ చేయాలి అంతే. ఏ ఋతువు ఏం చెప్పినారో అది ఎక్కువ చేయాలి, మిగతా ఓంకారం మొత్తం చేస్తుండాలి, అన్ని చేస్తుండాలి. గురించి ఇంకా సూర్యకిరణాలని 7 రంగులు సప్త సామవేదానికి చెప్పారు కదా. అంటే మరి వి అనేది దేనికి మనకు వాయిలెట్ అనే రంగు, అది ఇండిగో అది ఆలోచించాలి. అది అన్ని రహస్యాలున్నాయి కదా, ఒక్కరోజు అన్ని ఒక్కరోజు ఎక్కడ వస్తాయి. మీరు ఆలోచించండి దేనికి ఏది అనేది అది ఆలోచించాలి. అది వైజ్ఞానికంగా విషయం, అది చూడాలి. అది ఆ కిరణాలకు ఆ రంగులకు ఇక్కడ దేనికి సంబంధము, సరిగమలకు కూడా సంబంధం ఉంది. 7 కిరణాలు 7 వర్ణాలు, ఆ 7 వర్ణాలకు 7 స్వరాలకు సంబంధం ఉంది. సూర్య సంగీతం సంబంధం ఉంది. అది పరిశోధనీయ అంశం. ఎవరన్నా వైజ్ఞానికులు సైంటిస్టులు ఉంటే వారు ఇవన్నీ గమనించాలి. అంటే ఇవి స్వరాలు తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు, సంగీతం పరిచయం ఉన్న సైంటిస్టులు ఉంటే బాగుంటుంది. చాలా రహస్యాలు ఉంటాయి. మన ఊరికే ఇప్పుడు సైంటిస్టులు ఎంతో సమయం తీసుకొని, ఎంతో కాలం, ఎంతో సమయం, ఎంతో ధనము, ఎంతో శ్రమించి, ఎంతో ఆలోచించి ఎన్నో విషయాలు ఒక్క విషయం చెప్తారమ్మా. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక విషయం చెప్తారు. ఇప్పుడు మనం వెంటనే ఎలా చెప్పగలుగుతాం ఇటువంటి విషయాలు? పరిశోధన అంటే ఒక రోజులు కాదు కదా. మనం ఎన్నో వైజ్ఞానిక విషయాలు కూడా చెప్పుకుంటున్నాం. ఊరికే సైంటిస్టులు అయితే తంటాలు వాడి ఎంతో శ్రమించి ఎంతో టైం తీసుకొని చెప్పే విషయాలు మనం ఊరికే చెప్పేస్తున్నాం. అంటే విషయం అది మనం దానికి సమన్వయం చేసుకుంటున్నాం, అన్వయం చేసి చెప్తున్నాం. కానీ ఋషులైతే ఋషులు చాలా ఎంతో పరిశోధించినట్టు చేసి ఉన్నారు కదా. వారు ఎంతో శోధించి, ఎంతో సాధన చేసి ఎన్నో రహస్యాలను, సత్యాలను మనకు అందించినారు. మీద చెప్పుకుంటున్నాం, అంత దానికి విలువ లేకుండా పోతుంది. అది ఒక వైజ్ఞానికుడు ఒక విషయం చెప్తే, ఒక సూత్రం చెప్తే అది గొప్ప అనుకుంటున్నాం. అదే మన ఋషులు చెప్తే ఏ ప్లేస్ గోల్స్కర్ చెప్పింది ఎవరంటే పెద్ద సైంటిస్ట్ అనుకుంటాం. అది చెప్పింది మన వాళ్ళే, పైవిలో మన వాళ్ళే, ఎన్నో విషయాలు మన వాళ్ళు చెప్పినవి ఉన్నాయి. ఆ సైంటిస్ట్ అంటే గొప్ప గొప్ప విషయాలు చెప్పినారు ఊరికే. ఆయుర్వేదం అంతా కెమిస్ట్రీ నిజానికి. కానీ అరిస్టాల్ భస్మాలకు మొత్తం కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఆయుర్వేదం అంతా కెమిస్ట్రీ ఉంటుంది. ఆయుర్వేదం కెమిస్ట్రీ కాదు, ఖగోళం, భూగోళం, ఎన్నో మూలికలు, ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో ప్రయోగాలు ఉంటాయి. ఎంతో శ్రమిస్తారు. తెలుసుకుంటే ఎంతో ఎంతో జీవితం పెట్టాల్సి వస్తుంది. మన సైంటిస్ట్ అనగానే మనం వేరే రకంగా చూస్తాం, ఋషి అనగానే ఇంకో రకంగా చూస్తాం. ఋషి అంటే ఏదో అటు ఓంకారం చేసుకుంటారు, ఇంత ఉపాసన చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, పడుకుంటారు అనుకుంటాం. మన ఋషులు మహర్షులు మహా సైంటిస్టులు. ఇటువంటి విషయాలు మా ఊరికి చెప్పేసుకుంటున్నాం, కానీ ఏం పాటించట్లేదు. కనీసం వాడుకోవడం రావడం లేదు. వాడుకోవాలి. మనం కూడా పరిశోధించవచ్చు ఈ రకంగా ఆలోచిస్తూ. అందరికి బుద్ధి ఉంటుంది, అందరికి లోపల అన్వేషణ ఉంటుంది. సైంటిస్ట్ కూడా బుద్ధులే కదా, వారు కూడా అదే బుద్ధి కదా, అదే మెదడు కదా. మనం కూడా ఆలోచించాలి, లోపలికి దిగాలమ్మా. ఈ ప్రపంచంలో ఉన్న వారికి అర్థం కాదు. అర్థకామే శ్వసక్తానం ధర్మజానం. అర్థకామంలో ఉన్న వారికి ఇది అర్థం కాదు. డబ్బు అనుకునే వారికి, పేరు ప్రతిష్ట అనుకునే వారికి, అర్థకామి అర్థం ఏ ఆసక్తి లేని వారికి ధర్మం యొక్క రహస్యం అర్థమవుతుంది. ధర్మ సమానం. ధర్మం తెలియాలంటే పరమ ప్రమాణం వేదం. పరమ ప్రమాణం వేదం, శృతి అన్నారు మన మహర్షి. మనం అన్ని ఉండి అర్థం కావడం లేదంటే ఏమర్థం అవుతుంది? డబ్బు అంటే డబ్బుగా సుఖాలు, పేరు ప్రతిష్టలు, పరువు, ఇటువంటి ఏం అర్థం కాదు. సమర్పణ చేసుకోవాలి, ఈశ్వరార్పణ చేసుకున్న వారికి అర్థమవుతుంది. అంటే అంతర్ముఖం చేసుకుంటేనే అర్థమైంది. కామ, క్రోధ, లోభ, మోహాలు ఉన్న వారికి అర్థం కాదు. రాగద్వేషం వారికి అర్థం కాదు. లోకేషన్, విత్తేషన్, పుత్రేషన్ వారికి అర్థం కాదు. విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆ సైంటిస్టులు విడిచిపెడతారు మొత్తం, మళ్ళీ పక్కన మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోతే ఆ రహస్యాలు అర్థం అవుతాయి. సైంటిస్ట్ అని ఎవరైనా మర్చిపోవాల్సి వస్తుంది. రోజు ప్రపంచాన్ని మర్చిపోండి ఒక క్షణం, అప్పుడు తెలుస్తుంది మీకు, ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒక్క క్షణం మర్చిపోయి ఉదయం సంధి వేళ, సాయంత్రం సంధి వేళలో పని పక్కన పెట్టండి, మర్చిపోండి ఒక క్షణం. మీకు వెంటనే ఎన్నో రహస్యాలు తెలిసిపోతాయి, ఎన్నో సత్యాలు తెలుస్తుంది. ముందుకు వచ్చేసి సిద్ధంగా ఉంటాయి అన్ని.
ఉమ్, లోపల ఉన్నాయి, అందరికీ లోపల ఉన్నాయి. ప్రతి ఆత్మలో అంతా విద్య ఉంటుంది. యస్మిన్ రుచ సామ యజుంశ్రీ యస్మిన్ ప్రతిష్ఠిత రతనాభావి ఇవ అరా శయనకాల మంత్రంలో వస్తుంది. మొత్తం వేదమంతా, వేద విజ్ఞానం అంతా కూడా ఆత్మలో ఉంటుంది. ఉమ్, బరువులు పెట్టేసిన, బండలు పెట్టేసిన కాబట్టి లేవట్లేదు. ఉమ్, బండలు తీసేయండి, బరువులు లేస్తాయి. ఉమ్, భగవంతుడు పక్షపాతి కాదు, అందరికి ఇచ్చినాడు, అన్ని సిద్ధంగా ఉంచినాడు. ఆత్మలు అన్ని ఉన్నాయి. మనం మూసేసుకున్నాం, తలుపు పెట్టి మొత్తం సీల్ చేసి పెట్టుకున్నాం. ఉమ్, తలుపులు తెరవండి. ఉమ్. ప్రయత్నిస్తారు. ఓం ఓం తలుపులు తెరుచుకోండి, కిటికీలు తెరవండి, తలుపు తెరవండి. అందరికి అన్ని లభిస్తాయి. పక్షపాతం లేదు. ఓం ఇంకా ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఒక విన్నపం గురూజీ, ఇదంతా రికార్డ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి వింటే మాకు ఇంకొంచెం విషయం కొంచెం బోధపడుతుంది కదా. నాది ఒక విన్నపం, మళ్ళీ ఇది రికార్డెడ్ మెసేజ్ గ్రూప్ లో పెడితే మళ్ళీ మళ్ళీ వినడానికి సాధ్యం అవుతుంది కదా. ఈ పని చేసేవారు కాదు, మేము ఎన్ని పనులు చేయాలి, సమయం మాకు లేదు. ఈ పని చేసేవారన్నా అప్లోడ్ చేసేవారు చేయండి. సరే సరే. ఒక్కరు చేస్తున్నారు. అక్కడ విశాఖపట్నం నుంచి ప్రశాంతమ్మ గారు అప్లోడ్ చేసిన వర్కౌట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వారికి సమయం కూడా ఉండదు పాపం. అప్లోడ్ చేసే వాళ్ళు కావాలి. అన్ని రికార్డ్ అవుతున్నాయి, గూగుల్ డ్రైవ్ లో ఉన్నాయి, యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు కావాలి. మధ్యలో ఆనంద్ గారు ప్రయత్నం చేసినారు, వారు కూడా వ్యస్తమైనారు. చేసేవాళ్ళు కావాలి. ఎవరుంటే చెప్పండి, చేయండి. సరే గురుజీ, నేను ప్రయత్నం చేస్తా. ఎట్లా చేయాలి ఏంటని నేర్చుకొని ప్రయత్నం చేస్తాను. సమస్య ఏం లేదు, అప్లోడ్ ఏమి సమస్య ఉండదు. కొద్ది ప్రయత్నం చేస్తే మాకు ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే బాగా అయిపోతుంది. మాకు ఇక్కడ సమయం లేదు. మీకు ఒకసారి ఇక్కడ రండి, చూడండి ఏం పని చేస్తాం, ఉదయం సాయంత్రం ఎలా ఉంటాము. అన్ని కోసం ఏం చేసుకోవాలి, ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, పేడ తీసుకోవాలి, పాలు పితుకోవాలి, అన్ని మేమే చేసుకోవాలి. వంట చేసుకోవాలి, తోముకోవాలి, అన్ని చేసుకోవాలి. ఇవన్నీ చెప్పాలి. మళ్ళీ మన లోపలికి వెళ్ళాలి, మరణ చింతనం చేసుకోవాలి, ఈశ్వరార్పణ చేసుకోవాలి. బయటకు రాదు, లోపలికి వెళ్ళాలి. బయటకు రాదు, అర్థమైందా? బయటకు లోపలికి అంటే ధ్యాన స్థితికి వెళ్ళాలి, మరి బయట ప్రపంచం రావాలి, బాహ్య వృత్తి అంతర్వృత్తి అటు ఇటు రావాలి. ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఇబ్బంది అవుతుంది. లోపల నుండి బయటకు రమ్మంటే కష్టం అనిపిస్తుంది. అలా సమయం నేను చేసిన పని నేను చేయట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఊరికే పని చెప్తున్నాను అనుకుంటారు, పని కాదు ఈ విషయాలు. అమ్మో, చాలా సూక్ష్మ విషయమే. అమ్మ బాబాయ్, చాలా సూక్ష్మమైన విషయాలు. ఊరికే పుస్తకం ఉన్న చెప్పడం కాదు, పుస్తకం వాక్యాలు ఆ పదాలు చెప్పడం లేదు. మీకు ఎంతో అన్వయం చేసి సమన్వయం చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా సమయం ఇచ్చి కొంచెం సహకరిస్తే, నా సమయాన్ని మిగిలిస్తే ఎన్నో పనులు అవుతాయి. ఇంకా యోగదర్శనం రాసేది ఉంది, సత్యప్రక్ష అనువాదం చేసేది ఉంది, అని ప్రారంభించి అట్లా పెట్టేసినాం అంతే. పుస్తకం రాయాలంటే పైన రాయడం కాదు కదా, సంకలనం చేసి రాయడం కాదు. 4 పుస్తకాలు వేసుకుని ఇంకో 5వ పుస్తకం తయారు చేయొచ్చు. 4 పుస్తకాలు ముందర ఉంటే 5వ పుస్తకం తయారైనట్టే. కానీ ఆ రకంగా రాయడం పద్ధతి కాదుగా. విశ్లేషణ ఉండాలి, అన్వయం ఉండాలి, సమన్వయం ఉండాలి. అలా రాస్తే బాగుంటుంది, ఆగాల్సి వస్తుంది. అలా రాయాలంటే నేను మౌనం అయిపోవాలి. అలా కనీసం సమయం మాట్లాడకుండా ఉంటే ఆ పుస్తకం బయటకు వస్తుంది. యోగ దర్శనం అనేది చాలా గొప్ప పుస్తకం రాబోతుంది. చెప్పడం అయింది, ముందు చెప్పడం అయింది. దాంట్లో ఇంకా చాలా లోతు రహస్య విషయాలు ఎన్నో ఉన్నాయి యోగ దర్శనంలో. తెలుగులోనే రాస్తుండేదా గురూజీ? తెలుగే. ఇంతవరకు ఇటువంటి ప్రయత్నం చేయలేదు తెలుగులో. 6 దర్శనం ఎవరు చెప్పలేదు. ఇటువంటి ఈ రకంగా ఈ శైలితో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. భగవంతుని యొక్క వరం అనుకోండి, గొప్పతనం అన్నది కాదు. కానీ ఈ శైలితో ఇంతవరకు ఏ ఉపనిషత్తు చెప్పలేదు, ఎవరు ఏ దర్శనం చెప్పలేదు. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం. అది మీ అందరి తపస్సు కూడా ఉంది ఇందులో. శుభం. ధన్యవాదాలు గురుజీ. నమస్తే. నా సమయాన్ని మిగిలించే ప్రయత్నం చేయండి. ప్రపంచానికి చాలా అందించేది ఉంది, ఎన్నో విషయాలు అందించేది ఉంది.
ముఖ్యంగా ఒక లక్ష్యం కూడా ఉంది. వ్యాకరణం ఏదైతే ఉందో అది అందరూ భయపడుతున్నారు. వ్యాకరణం అని చెప్పేసి దాన్ని సులభం చేసేది ఉంది. ఇంతకుముందు కూడా ఈ దర్శనాలు కూడా అందరికి భయపెట్టినారు. దర్శనాలు అంటే కష్టమే, దర్శనం చదవడం దాన్ని వినలేము, చూడలేము, అర్థం చేసుకోలేము అని చెప్పేసి భయపెట్టడం జరిగింది. ఉత్తర భారతం కానీ దక్షిణ భారతం కానీ ఇక్కడ దర్శనాన్ని సరే భయపడుతుంటారు. వ్యాకరణం చేస్తారు, దర్శనాలు చదవరు, అధ్యయనం చేయరు. గురుకులాల్లో కూడా 1-2 దర్శనాలు చేస్తారు, అయిపోయిందంటారు. అటువంటిది కూడా తెలుగులో మనం పూర్తి చేసుకున్నాం 6 దర్శనాలు. సరళం చేయడం అవసరం ఉంది. మహర్షి దయానంద సరస్వతి గారు కానీ ఏ ఋషి అయినా కానీ ఏ మహర్షి అయినా సరళంగా చెప్పే ప్రయత్నం చేసినారు. సరళమైన భాషలో మీరు గమనించండి మహర్షి యొక్క ఆ వాక్యాలను సంస్కృతంలో. దానికి ఉదాహరణ ఋగ్వేదాది భాష భూమికను చూడండి. కొంచెం సంస్కృతం వస్తే చాలు అర్థమైపోతుంది. అంత సరళంగా రాయడం జరిగింది. సంస్కృతంలో కూడా సంస్కృతం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు. అంత బాగా రాయడం జరిగింది. ఆ శైలి వాక్య నిర్మాణం అలా ఉంటుంది, చాలా సరళంగా. అటువంటి దాన్ని అనువాదం చేసరికి జటిలం కఠినం అయిపోయింది. సత్యప్రకాశం కూడా అంతే, చాలా సరళమైనటువంటి భాష ఉంటుంది హిందీ. ఆ హిందీ అర్థమవుతుంది కానీ తెలుగు అర్థం కాదు. ఇంతవరకు తెలుగులో కూడా ఇంకా సరళం చేయలేదు ఎవరు. అదొక పని ఉంది. తెలుగులో సరళమైనటువంటి భాషలో సత్యప్రకాశం రావాలి, అందరికి అర్థం కావాలి. 5వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి కూడా అర్థం కావాలి. కొంచెం అక్షరాలు తెలిస్తే చాలు, కొంచెం భాష వస్తే చాలు. అటువంటి వ్యక్తి కూడా సత్యప్రకాశం అర్థం కావాలంటే ఏ భాషలో రాయాలి? విషయం సరళంగా ఉండాలి, శబ్దాలు అందుబాటులో ఉండేటువంటి శబ్దాలు ఉండాలి, అందరికి అర్థమయ్యే శబ్దాలు ఉండాలి. ప్రయత్నం చేస్తున్నారు కానీ అసలు పని చేయట్లేదు, భాష సరళం చేయట్లేదు. చాలా పనులు ఉన్నాయి. ఎవరైనా అప్పుడప్పుడు వస్తుండండి ఇక్కడికి, వచ్చి కొంచెం సమయం ఇవ్వండి. ఎవరన్నా ఆశ్రమానికి ఉన్నవారు, అర్థం చేసుకున్నవారు, మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి, ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. అసలు ఇక్కడ నా దగ్గర ఉంటే మీకు అసలు డాక్టర్ అవసరం ఉండదు, ఏ మందులు అవసరం ఉండదు, ఏ పరీక్షలు అవసరం ఉండదు, ఏ స్కానింగ్లు అవసరం ఉండదు. అసలు డాక్టర్ అవసరం రాదు జీవితంలో రాదు మళ్ళీ. అటువంటి రహస్యాలు ఉన్నాయి, ఆరోగ్య రహస్యాలు. ఇక్కడ ఉండి చూడండి, తెలుస్తుంది ఎవరికైనా. వచ్చే ప్రయత్నం చేయండి ఎవరైనా. ప్రభు గారు తప్పకుండా గురూజీ, తప్పకుండా. శుభం. ఓం. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు? ఈ విషయం ఆలోచించండి. పురుషులు కానీ స్త్రీలు కానీ వచ్చి ఉండే ప్రయత్నం చేయండి. చాలా పనులు ఉన్నాయి. అన్ని పనులు చేసుకునేసరికి ఉన్న సమయం ఊరికే పోతుంది, వ్యర్థంగా పోతుంది. విలువైన సమయం అంతా చిన్న చిన్న విషయాల్లో వ్యర్థం చేయాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితి. కారణం ఏంటంటే ఇక్కడ ప్రదర్శన చేయాలనుకోవట్లేదు. ప్రదర్శించాలనుకుంటే ఈ సమస్య రాదు మాకు. ప్రదర్శించాలి, షోయింగ్ చేయాలనుకుంటే ఈ సమస్య రాదు. చేయదనుకుంటున్నాం. మాటికి నేను చెప్పేది అదే, పాటించడం. నేను పాటిస్తున్నానా, నటిస్తున్నానా? రోజు ఒకసారి చూసుకుంటాను. నేను పాటిస్తున్నానా, నటిస్తున్నానా? ప్రదర్శన చేస్తే ప్రభు దర్శనం కాదు, పాటించే వారికి ప్రభు దర్శనం కాదు. ఇది నియమం. దర్శనం కావాలంటే ప్రదర్శన మానుకోవాలి, షోయింగ్లు మానుకోవాలి, నటించడం మానుకోవాలి, పాటించాలి. పాటిస్తేనే లాభం ఉంది. ఏ విషయంలోనైనా, ఏ సందర్భంలోనైనా పాటించాలి, ఆచరించాలి. ఆచరిద్దాం రండి అంటే ఎవరు రావట్లేదు, భయపడుతున్నారు. ఎందుకో రండి, ఆచరిద్దాం, ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం అంటే ఎవరికి ఆరోగ్యం అవసరం లేదు, ఆనందం అవసరం లేదు, నిజమైన సుఖం అవసరం లేదు. అన్ని వింటున్నారు కానీ మళ్ళీ అక్కడే పోతున్నారు, కొట్టుకుపోతున్నారు. ఎందుకు? అర్థం చేసుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. శుభం. ఓం. ఎవరైనా వచ్చే ప్రయత్నం చేయండి. అన్ని బాధ్యతలు తీరిన వారు ఇక్కడ వచ్చి ఉండే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, పెద్ద వయసు ఉన్న వాళ్ళు. సామ్రాజ్యమ్మ గారు అమెరికా నుంచి వచ్చేస్తున్నారు, ఇక్కడ ఉండిపోయినారు. వారి అనుభవం, వారి దశ ఇక్కడ ఒక సాధన కుటీరం నిర్మాణం చేసుకుంటున్నారు. అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది. సామ్రాజ్యమ్మ గారి లాగా ఎవరైనా ప్రయత్నం చేయండి, జీవితం ధన్యమవుతుంది. శుభం. ముగించేద్దామా? అందరికి ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః.
ఓం శం శుభం.